ఒక విషయం చెప్పాలి. గుట్కాలు చాలామంది తింటారు, తినడం కూడా చాలామంది చూస్తూ ఉంటారు. అయితే ఈ గుట్కాలు తినడం వలన చాలామంది ఏమనుకుంటారంటే నోటి క్యాన్సర్ వస్తుంది అనుకుంటారు. నోటి క్యాన్సర్ ఒక్కటే రాదు. దీంతో నోటి క్యాన్సర్తో పాటు ఇండైజేషన్, కడుపులో డైజెషన్ వ్యవస్థ దెబ్బతింటుంది. తర్వాత బాడీలో నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది. అంటే మన బ్రెయిన్ చెప్పే సిగ్నల్ బాడీలో అన్ని పార్ట్స్కి వెళ్ళాలి, అది పోదు ప్రాపర్గా. ఎక్కువ రోజు ఈ గుట్కాలు తినేవాళ్ళు సంసారానికి పనికిరాదు, మొట్టమొదటిగా చెప్పేది. ఎందుకు అంటే ఇప్పుడు మనం మోటార్ సైకిల్ ఎక్కాం, డ్రైవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తాం? స్విచ్ ఆన్ చేస్తాం. ఏది? స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ చెప్తుంది అనమాట, నువ్వు ఇంజన్ స్టార్ట్ చేయి ఫస్ట్ అంటుంది. ఇంజన్ స్టార్ట్ చేస్తాం. బ్రెయిన్ చెప్తుంది, చెయ్యి చేస్తుంది ఆ పని. అలాగే సంసారం చేసేటప్పుడు కూడా మన బుర్ర చెప్పిన పని పర్టికులర్ భాగం కూడా పని చెయ్యాలి. పని చేయదు. ఎందుకంటే ఈ నరాల వ్యవస్థ మొద్దుబారిపోవడం వలన ఇక్కడ ఏదైతే చెప్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ దాకా పోదు. మనవాడు ఏం పని చేయలేడు. ఇది ఒకటి. తర్వాత దీని యొక్క డిఎన్ఏలో కూడా, మన బాడీలో ఉన్న డిఎన్ఏలో కూడా మార్పులు వస్తాయి. అంటే ఇప్పుడు పుట్టిన తర్వాత 5-6 సంవత్సరాలకు పళ్ళు ఊడిపోతాయి. ఏ ఏజ్లో పళ్ళు ఊడిపోయి ఏ ఏజ్లో కొత్త పళ్ళు రావాలి, దీన్ని డిఎన్ఏలో ఉంటుంది. ఏ ఏజ్లో మెచ్యూర్ అవ్వాలి అమ్మాయి, డిఎన్ఏలో రాసి ఉంటుంది. ఏ ఏరియాలో ఏ ఏజ్లో గుండె జబ్బులు వస్తాయో, ఎప్పుడు చనిపోతామో, ఇవన్నీ డిఎన్ఏలో రాసి ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ గుట్కా మనం ఎక్కువ రోజులు తీసుకుంటామో ఈ డిఎన్ఏ మొత్తం రీరైట్ అయిపోద్ది అనమాట. అంటే రాసిన దాని మీద మళ్ళీ పైన కొత్తగా రాతలు వస్తాయి. ఏమైనా వస్తాయి? బాబు, నువ్వు 90 సంవత్సరాలకు సరిపోయేదని డిఎన్ఏలో రాస్తుంది, అట్లేముండదు. నువ్వు గుట్కా తింటున్నావు కాబట్టి నువ్వు ఇది ఫలాని సంవత్సరానికి చనిపోతావు, ఫలాని సంవత్సరం నీకు క్యాన్సర్ వస్తుంది, ఫలాని సంవత్సరాల్లో నీకు ఈ నెగిటివ్ ఇవన్నీ వస్తాయి, ఫలాని సంవత్సరాల్లో నువ్వు చనిపోతావు అని చెప్పేసి రీరైట్ అయిపోద్ది అనమాట. డిఎన్ఏ మొత్తం రీరైట్గా రాయబడిపోద్ది. కాబట్టి ఒక్క గుట్కా తినడం వలన మీరు అనుకున్నట్టు నోటి క్యాన్సర్ మాత్రమే కాదు, దీంట్లో 1000 రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి గుట్కా తినడం బంద్ చేయండి, ఆరోగ్యంగా ఉంటారు.